హాయ్ గైస్, మీ కార్ ఇంటీరియర్ కూడా మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుందా? లేదా మీ బైక్లో కూడా కొన్ని పార్ట్స్ మనకి ప్లాస్టిక్ పార్ట్స్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటాయి. సో కార్స్కి అయితే బ్లాక్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు బైక్స్. ఇప్పుడు నా కార్ వచ్చేసరికి మొత్తం ఇంటీరియర్ మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో అయితే ఈ బ్లాక్ అనేది మనకి యూసేజ్లో మొత్తం ఫేడ్ అయిపోతూ వస్తూ ఉంటుంది. సో ఇలా ఫేడ్ అవ్వకుండా ఉండాలి అంటే మనకి ఇక్కడ మీరు చూడవచ్చు 3M డాష్ బోర్డ్ సార్. సో ఇదేంటంటే మనకు ఒకసారి డాష్ బోర్డ్ మీద క్లీన్ చేసి స్ప్రే చేసి ఒక క్లాత్తో వైప్ చేస్తే మొత్తం ఇలా బ్లాక్ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ బ్లాక్కి షైన్ రెస్టోర్ అవుతుంది. సో ఇది బ్లాక్ దీని మీదే కాదు, మనకి ఇట్లాంటి గ్లాసీ వాటి మీద కూడా కొంచెం వేసి రబ్ చేస్తే ఆ షైనెస్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఏదైనా బ్లాక్ దానికి మీద వేసి ఇలా వేస్తే మనకి ఇది ఆటోమేటిక్గా షైన్ వస్తుంది. సో ఇది మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కానీ మనం ఒక స్ప్రే చేసి రబ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ బ్లాక్ అనేది మనకి మళ్ళీ రెస్టోర్ అవుతుంది. సో బ్లాక్ ఇంటీరియర్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఇది వాడండి, లేకపోతే కొన్నాళ్ళకి ఇదంతా వైట్ అయిపోతుంది. లేదా మళ్ళీ మనం సపరేట్గా బయట ఎక్కడ రెస్టోర్ చేయించుకోవాలి. అంత అవసరం లేకుండా ఒక 400 మనమే స్పెండ్ చేసి మనం కనుక కార్స్కి వాడితే మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్గా బ్లాక్ ఇంటీరియర్ ఉండాలి. నేను ఆల్రెడీ వేశాను, మీరు చూడొచ్చు ఎలా ఉందనేది. నాదైతే మొత్తం బ్లాక్ కలర్లోకి మారిపోయింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.